స్నేహితులందరికీ నమస్కారం. నేను కృష్ణమాచారి, శ్రీటెక్ ప్రాపర్టీ కన్సల్టెంట్స్. వెల్కమ్ టు శ్రీటెక్ ల్యాండ్స్ ఛానల్. తక్కువ ఎక్స్టెంట్ గల వ్యవసాయ భూమి వివరాలు ఈరోజు ఈ వీడియోలో మీకోసం. మా స్నేహితులు కొందరు ఖుష్కీ భూమి గురించి వివరాలు అడగడం జరిగింది. తెలంగాణలో ఖుష్కీ భూమి అంటే సాగునీటి భూమికి విరుద్ధంగా పొడి వ్యవసాయ భూమిగా వర్గీకరించిన భూమి. ఖుష్కీ భూమి అంటే పొడి భూమి, పూర్తిగా ఎండిన భూమి అని అర్థం. ఖుష్కీ భూములు చాలా వరకు ప్రభుత్వం అధీనంలో ఉంటాయి. వీటిని శ్మశాన వాటిక, ఆట స్థలాలు మరియు ఇతర ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు. అలా ఉపయోగించని పక్షంలో మీరు కొనుగోలు చేయడానికి ఆసక్తి కలిగి ఉంటే భూమి యొక్క వివరాలు మరియు స్థితిని రెవెన్యూ రికార్డుల ద్వారా అన్ని వివరాలు సేకరించి తదనుగుణంగా క్రయ విక్రయాలను ధృవీకరించవచ్చు. కట్టడాలకు, నిర్మాణాలకు భూమిని ఎన్ఏగా మార్చకపోతే తరువాత దశలో దానిని క్రమబద్ధీకరించడంలో మీకు ఇబ్బంది ఉండవచ్చు. వ్యవసాయంలో ఎన్ఏ అంటే వ్యవసాయేతర, అంటే వ్యవసాయం లేదా సాగు కోసం నియమించబడని భూమి మరియు నివాస నిర్మాణం, వాణిజ్య అభివృద్ధి లేదా పారిశ్రామిక ఉపయోగం వంటి ఇతర ప్రయోజనాల కోసం ఉపయోగించవచ్చు. అటువంటి భూమిని వ్యవసాయేతర ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడానికి సాధారణంగా చట్టపరమైన ప్రక్రియ ద్వారా వ్యవసాయ స్థితి నుండి అధికారికంగా మార్చబడాలి. ఎన్ఏ భూమి అంటే అది వ్యవసాయానికి అనుకూలం కాని భూమి. సాధారణంగా భవన నిర్మాణాలకు, ఇతర కట్టడాలకు ఉపయోగించబడుతుంది. వ్యవసాయ భూమిలో భవనాలు, ఇళ్ళు నిర్మించడానికి మార్పిడి అవసరం. ముందుగా ప్రభుత్వ ప్రక్రియ ద్వారా సదరు భూమిని ఎన్ఏ స్థితికి ఖచ్చితంగా మార్చబడాలి. ఇందులో చట్టపరమైన చిక్కులు ఏంటంటే మార్పిడి నిబంధనలు స్థానాన్ని బట్టి మారుతూ ఉంటాయి. కానీ సాధారణంగా సరైన మార్పిడి లేకుండా వ్యవసాయంగా వర్గీకరించబడిన భూమిలో రైతు కుటీరాలు తప్ప భవనాలను, ఇతర నిర్మాణాలను నిర్మించడం అనుమతించబడదు. కాబట్టి సరైన చట్టపరమైన అభిప్రాయాన్ని పొందడం మంచిది మరియు సిఫార్సు చేయబడితేనే ముందుకు సాగండి. శీర్షిక స్పష్టంగా మరియు మార్కెట్ చేయదగినదని స్థానిక న్యాయవాది నుండి ధృవీకరణ పత్రాన్ని పొందడం కొసమెరుపు. ఇక మీరు చూస్తున్న వ్యవసాయ భూమి 30 గుంటలు. ఈ భూమి వచ్చేసి మహబూబ్ నగర్ జిల్లా ఆమన్గల్ మండల్లో ఉంది. ఔటర్ రింగ్ రోడ్ ORR ఎగ్జిట్ 14 నుండి సైట్ వరకు 52 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది పూర్తిగా బీటీ రోడ్డు బిట్ కాదు. బీటీ రోడ్ నుండి 1.5 కిలోమీటర్ల మేరకు మట్టి రోడ్డు ఉంటుంది, పూర్తిగా నక్షా రోడ్డు. దీనికి బీటీ రోడ్డు కూడా శాంక్షన్ అయ్యింది, త్వరలోనే రోడ్డు వేస్తారు. ఇక జోన్ రెగ్యులేషన్ విషయానికి వస్తే ఇది పూర్తిగా ఫ్రీ జోన్లో ఉంది. అన్ని వైపులా ఫెన్సింగ్ చేసి ఉంది. మట్టి రకం పూర్తిగా ఎర్రమట్టి నేల. ఊరికి కేవలం 1 కిలోమీటర్ దూరంలో ఉంది. చుట్టూ తరిపొలాలు, తోటలు, నీటి వనరులు వీడియోలో చూడవచ్చు. ఎలాంటి జోన్ రెగ్యులేషన్స్ లేవు. అగ్రికల్చర్ జోన్గా పరిగణించవచ్చు. పూర్తిగా ఊరికి దగ్గరలో ఉన్న భూమి. వ్యవసాయ కార్యకలాపాలకు ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. మరే ఇతర అవసరాలకు కూడా, తదుపరి ఆదాయంతో కూడిన అమ్మకాలకు కూడా కొనుగోలు చేయవచ్చు. సీరియస్గా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం అన్ని వివరాల కోసం మా ఆఫీస్కి విచ్చేయండి. దయచేసి ఫోన్లు చేసి వివరాల కోసం విసిగించవద్దు. డ్రైవింగ్లో ఉన్న సమయంలో ఫోన్ లిఫ్ట్ చేసే అవకాశం ఉండకపోవచ్చు. ఎందుకంటే ఫోన్లు ఎక్కువయ్యి రోజు మొత్తం ఫోన్లు మాట్లాడడం కోసమే మా సమయం వెచ్చించడం జరుగుతుంది. ఇతర పనులు జరగకుండా చాలా ఇబ్బంది పడుతున్నాము. దయచేసి విన్నపాన్ని స్వీకరించండి. అన్ని విధాల భూమి మంచి మనుగడలో ఉంది. భూమి కొనేటప్పుడు భూమి యజమాని సమక్షంలో అన్ని హద్దులు డిజిటల్ సర్వే చేయించుకోవాలి. ఇలాంటి మరికొన్ని మంచి ప్రాపర్టీలు పైన ఐ బటన్ లింక్లో ఇచ్చి ఉన్నాము. ఇక ధర విషయానికి వస్తే 1 గుంట 2 లక్షలు చెప్తున్నారు. పూర్తి భూమి విలువ 60 లక్షలు. పైన చెప్పిన ధర ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ ప్రైస్. ఆస్తి నచ్చితే ఆస్తి యజమానితో నేరుగా సంప్రదించి ధర చర్చించుకోవచ్చు. మరిన్ని వివరాలకు వీడియోలోని డిస్క్రిప్షన్ పూర్తిగా చదవండి. ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే సైట్ లొకేషన్ మరియు ఇతర పూర్తి వివరాల కోసం మా ఆఫీస్కి విచ్చేయండి. సో ఈరోజుకి ఇంతే ఫ్రెండ్స్. మరి ఒక మంచి ప్రాపర్టీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నేను కృష్ణమాచారి, శ్రీటెక్ ప్రాపర్టీ కన్సల్టెంట్స్, సైనింగ్ ఆఫ్. అందరికీ నమస్కారం. జై హింద్.